అంబులెన్స్ లేకపోవడంతో చనిపోయిన బిడ్డలను భుజాలపై మోస్తూ 15 కిలోమీటర్ల నడక. విష జ్వరాల బారిన పడి 2 బిడ్డలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కసారే మరణించారు. కళ్ల ఎదుటే 2 బిడ్డలు కన్ను మూయడంతో కన్న పేగు విలవిలలాడింది. ఇక చేసేదేమీ లేక బిడ్డల మృతదేహాలను ఇంటికి తీసుకెళ్దామంటే అంబులెన్స్ అందుబాటులో లేవు. పుట్టెడు దుఃఖంతో ప్రాణం లేని పసివాళ్ల మృతదేహాలను భుజాన వేసుకుని 15 కిలోమీటర్ మోసుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడో కాదు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పట్టిగావ్ గ్రామంలో చోటు చేసుకునింది. ఈ ఊరికి చెందిన దంపతులకు 2 కుమారులున్నారు. వీరికి ఇటీవల విష జ్వరాలు వచ్చాయి. తమ గ్రామంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో స్థానికంగా ఉన్న పూజారి వద్దకు తీసుకెళ్లాడు. అతడు ఏవో మూలికలు ఇవ్వడంతో పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ఆ చిన్నారులను ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ సకాలంలో వైద్యం అందక వారి పరిస్థితి మరింత విషమించి గంటన్నర వ్యవధిలోనే మరణించారు.